ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అండర్ ఎస్టిమేట్ చేశా వెన్ హీ సెడ్ నేను ఐబీ కరికులంని గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ న్యూస్లో నేను చూసాను అనమాట. ముందు ఇట్ హుక్డ్ మీ, ఐబీ కరికులం ఏంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ, బట్ నెక్స్ట్ సెకండ్ ఐ థాట్ టిపికల్ రెగ్యులర్ స్టేట్మెంట్ అండ్ ఐ డెంట్ పేడ్ అటెన్షన్ టు ఇట్ అండ్ ఐ థాట్ దిస్ ఇస్ నాట్ గోన్ హ్యాపెన్ ఫ్రెండ్స్. కానీ ఈరోజు నా న్యూస్ చూసి అబౌట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఐబీ కరికులం ఐబీ బోర్డుతో వాళ్ళు సైన్ చేసుకొని కాంట్రాక్ట్ అండ్ 2025 నుంచి దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఫస్ట్ గ్రేడ్ అని చెప్పేసి చూడగానే దిస్ ఈజ్ రియల్లీ అ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫ్రెండ్స్ మీరు చూస్తే ఇండియాలో ఏ స్టేట్ ఇచ్చేలా, అండ్ ఇండియాలోనే కాదు ఏ గవర్నమెంట్ కూడా వరల్డ్లో వాళ్ళ గవర్నమెంట్ లెవెల్లో ఐబీ కరికులంని ఇంప్లిమెంట్ చేద్దాం అని డిసైడ్ చేసుకున్న స్టేట్స్ కానీ గవర్నమెంట్స్ కానీ కంట్రీస్ కానీ గవర్నమెంట్ లెవెల్లో హ్యాండ్ఫుల్. జపాన్ ఇలా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. యాజ్ అ నేషన్ దే వాంట్ టు అడాప్ట్ ఫ్రమ్ అ గవర్నమెంట్ సైడ్ టు టీచ్ ఐబీ కరికులం ఇన్ దేర్ స్కూల్స్ అని చెప్పి ఇన్ దేర్ పబ్లిక్ సిస్టమ్. సో ఇట్ ఈస్ రియల్లీ అ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్. ఓకే, సో నా ఒపీనియన్లో ఇది గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ అనడానికి 3 రీజన్స్ ఏంటి అంటే, ఒకటి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కరికులమ్స్ ఇన్ ద వరల్డ్, ఇఫ్ నాట్ ది బెస్ట్. ఓకే, వన్ ఆఫ్ ద టాప్ నాచ్ కరికులమ్స్, వాళ్ళ పెడగాజీ కానీ ఇట్స్ లైక్ టాప్ నాచ్ అనమాట. అండ్ సెకండ్ రీజన్, దిస్ ఇస్ సూపర్ ఎక్స్పెన్సివ్. నర్సరీ గ్రేడ్లో ఐబీ కరికులం ఉన్న స్కూల్స్లో జాయిన్ చేయాలంటే సమ్వేర్ అరౌండ్ 3 lakhs per year ఫీజు నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే, 3 lakhs per year నర్సరీ గ్రేడ్కి ఫీజ్ ఐబీ కరికులం ఉన్న స్కూల్స్కి. ఈ రోజున్న మార్కెట్ రేట్ నేను చెప్తున్నా, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, నేను ఇంకా అరౌండ్ 3 lakhs చెప్తున్నా. అండ్ థర్డ్ రీజను, ఈ ఐబీ కరికులం ఉన్న స్కూల్స్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఆంధ్రాలో 2-3 ఉన్నాయి, విజయవాడలో ఒకటి ఉంది, వైజాగ్లో 1-2 ఉన్నాయి, దట్స్ ఆల్. ఐబీ కరికులం స్టాండర్డ్స్ మీట్ అవ్వడం ఒక స్కూల్, అండ్ ఐబీ కరికులం టీచ్ చేసే టీచర్స్ని వాళ్ళు పెట్టుకోవడం, రిక్రూట్ చేసుకోవడం, ఆ టాలెంట్ని పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో ఈ 3 రీజన్స్ వల్ల ఫస్ట్ ఈ థాట్ ఈజ్ అ గ్రౌండ్ బ్రేకింగ్ థాట్. ఓకే,